అందరికీ స్వాగతం. గత వీడియోలో ఆటవెళిది లక్షణాలు చెప్పుకున్నాం. ఇది తేటగీతి, ఈ తేటగీత లక్షణాలు ఈ పద్యంలో అన్వయిద్దాం. ముందుగా పద్యాన్ని విందాం. యువతకు ఆదర్శమై నేటి యుగపు వెలుగు, అంధకారముననిగించే అగ్నిపిడుగు, విశ్వమానవాళికి ధీర విపుల స్ఫూర్తి, తరతరాలకు జ్ఞాన చైతన్యమూర్తి. పదవిజంతో చదివితే, యువతకు ఆదర్శమై నేటి యుగపు వెలుగు, అంధకారమును అణిగించిన అగ్నిపిడుగు, విశ్వమానవాళికి ధీర విపుల స్ఫూర్తి, తరతరాలకు జ్ఞాన చైతన్యమూర్తి. ఈ పద్యం స్వామి వివేకానందుని ఉద్దేశించి రాసినటువంటి పద్యం. ఇప్పుడు ఈ పద్యానికి లఘువులు గురువులు గుర్తించి ఘన విభజన చేద్దాం. దానికి ముందు తేటగీతి పద్య లక్షణాలు ఒకసారి స్మరించుకుందాం. ఇది ఉపజాతికి చెందిన పద్యము. 4 పాదాలు ఉంటాయి. ప్రాస నియమం లేదు. ప్రాసేతి చెల్లుతుంది. 1, 4 గణాధ్యక్షరాలకు అంటే 1వ గణము మొదలక్షరానికి 4 గణ మొదలక్షరానికి ఎతి చెల్లుతుంది. ఇక చివరి అంశము గణాలు. సూర్యుడొక్కడుండు సురరాజులిద్దరు, దినకర ద్వయంబు తేటగీతి అంటే సూర్యగణము 1, ఇంద్రగణాలు 2, సూర్యగణాలు 2. ఈ పద్యానికి మనం ప్రతిపాదంలో వస్తాయి. సూర్యగణాలు అంటే హగనము, నగనము, ఇంద్రగణాలు నల, నగ, సల, భరతలు. ఇప్పుడు ఇందులో అన్వయిద్దాం. ముందు లఘువులు గురువులు గుర్తిస్తాం. లఘువులు గురువులు గుర్తించే విధానం మనం ముందుగా దీర్ఘాలన్నీ గురువులుగా చేద్దాం. మనకి అక్షరాలకి దీర్ఘాలు ఈ విధంగా ఉంటాయి. ఆ దీర్ఘాలన్నీ గురువులు చేద్దాం. ఒకటి కా దీర్ఘం గురువు, నే గురువు, కా గురువు, మా గురువు, వా గురువు, ది గురువు, స్పూ గురువు, రా గురువు, జ్ఞా గురువు, మూ గురువు. అవి దీర్ఘాలు ఉన్నాయి కాబట్టి దీర్ఘాలు ఈ విధంగా ఉంటుంది. ధీ ఈ దీర్ఘంగా వచ్చింది, నే ఇది ఇలా వచ్చేది కాబట్టి ఈ గురువులుగా చేశాం. ఒక 2 సున్నా విసర్గ ఉంటే అవి అక్షరాలు గురువులు అవుతాయి. ఇంచుమించు 0 1వ పాదంలో లేదు. 2వ పాదంలో తీసుకుంటే ఆ తర్వాత 0 ఉంది కాబట్టి అకారం అనేది గురువు. నెక్స్ట్ ఇది 0, ఇది ఈ ముందు ఇది గురువు. తర్వాత ఇంకేమీ లేవు. 0ని పుల్లక్షరాల్ని మనం అక్షరాలుగా గుర్తించం. అవి ఉండవడం వల్ల ముందు అక్షరం గురువు అవుతుంది తప్ప 0 కానీ పుల్లక్షరాలు కానీ వాటికి లఘు కానీ గురువు కానీ పెట్టము. అది ఈ విషయాన్ని గమనించగలరు. ఇక విసర్గ లేదు కాబట్టి అయింది. ఓకే, 3 సంయుక్తాక్షరాలు, ద్విత్వాక్షరాలు ఉంటే వాటి ముందుకు గురువులు పెట్టాలి. సంయుక్తాక్షరం రా కింద సా వస్తుంది కాబట్టి ఇది సంయుక్తాక్షరం కాబట్టి ఇది గురువు. తర్వాతను గా కింద నా వత్తు ఇది సంయుక్తాక్షరం కాబట్టి దీని ముందున్న నా గురువు. అలాగే సా కింద వావత్తు కాబట్టి వి గురువు. ఇది సంయుక్తాక్షరం కాబట్టి వి గురువు. ఆ విధంగా చూసుకుంటే ఇక్కడ ఒక విషయం మనం జాగ్రత్తగా చూద్దాము. మీకు తర్వాత చెప్తాను. ఈ విషయము గుర్తుంచుకోండి. మొత్తం గురువులు లఘువులు గుర్తించాక చెప్తాను అక్కడ విషయము. కాబట్టి అండర్లైన్ చేద్దాం. ఇది సంయుక్తాక్షరమే కానీ ఇది ముందుది గురువు ఎందుకు కాదో చెప్తాను. ఓకే, సంయుక్తాక్షరం అయింది. సంయుక్తాక్షరాలు ఇది సంయుక్తాక్షరమే కానీ అంతకుముందు ఇది గురువు పెట్టాం కాబట్టి దీనికి సమస్య లేదు. ఇక్కడ కూడా సంయుక్తాక్షరం, ఇక్కడ కూడా సంయుక్తాక్షరం కానీ ఇది గురువు కాదు. ఇది సంయుక్తాక్షరం, ఇది గురువు కాదు. ఎందుకో చెప్తాను, జాగ్రత్తగా తర్వాత వినండి. నెక్స్ట్ ఇది సంయుక్తాక్షరం, ఇది గురువు.
ఇది సంయుక్త అక్షరం కాబట్టి అంతకుముందే గురువు ఉంది చెప్తాం. ఇప్పుడు నెక్స్ట్ నాలుగో అంశము ఐత్వం ఉంటే ఔత్వం ఉంటే వాటికి అవే గురువులు. ఇక్కడ మై అంటే ఐత్వము, ఇది గురువు. మిగిలినటువంటివి ఇంకెక్కడ మనకు రాలే. ఇక్కడ మళ్ళీ ఉంది, ఇది గురువు. ఇక మిగిలినవన్నీ లఘువులు. చెప్పే ముందు ఈ రెండు విషయాలు మనం ఇది మాట్లాడుకుందాం. మొదటి లఘువులు గురువులు గుర్తించేటువంటి ఆ వీడియోలో చెప్పుకోవడం జరిగింది. సంయుక్త అక్షరాలు ద్విత్వాక్షరాలు ముందున్న అక్షరాలు గురువులు అవుతాయి. కాకపోతే కొన్ని సందర్భాల్లో సంయుక్త అక్షరాలు ఉన్నప్పటికీ ముందువి గురువులు కావు. కారణం ఏంటంటే ఆ సంయుక్త అక్షరంలో ఉన్నటువంటి ఆ స్వరము, ఆ హల్లు ముందు దానిపై ఆధారపడకుండా స్వేచ్ఛగా ఉచ్చరించబడుతుంది. అంటే ముందున్నటువంటి అక్షరంపై ఊది పలకకుండా అది విడివిడిగా పలకబడుతుంది. అలాంటి సందర్భంలో సంయుక్త అక్షరమైన దాని యొక్క ప్రభావం లేకపోవడం చేత ముందు అక్షరము లఘువు అవుతుంది. అది ఇప్పుడు ఇక్కడ చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనం మొదటి వీడియోలో ధర్మరాజు అని చెప్పి ఉదాహరణ చెప్పినప్పుడు మనం ధర్మరాజు అని రాసుకునేటప్పుడు ధర్మ రాజు అని ఇలా విడదీసి ఈ సంయుక్త అక్షరాన్ని ఇలా విడదీసి రాసేటప్పుడు ధర్మరాజు అదే ఇక్కడ ఎలాంటి ఉచ్చారణ వస్తుందో ఇక్కడ కూడా అలాగే ఉచ్చరించబడుతుంది. అంటే ఈ రావు శబ్దము ఇందులో కలిసిపోతుంది. ధర్మరాజు అలాగే వస్తుంది. ఇక్కడ తీసుకుంటే విపుల దీన్ని విడదీసామనుకోండి, విపుల ఇది విడదీసేటప్పుడు ఏమవుతుంది, సాపుళ్ళు ఇక్కడికి వస్తుంది ఇలా విపుల. నెక్స్ట్ పూర్తి అని ఇక్కడ ఉంటుంది. పూర్తి యాక్చువల్లీ అంటే ఇక్కడ సా కింద పావుతుంది, దానికి కొమ్ము దేరుంది స్ఫూర్తి. అప్పుడు ఏమైంది అంటే ఈ సావత్తు ఇందులో కలిస్తే ఇది గురువు అవుతుంది. ఇప్పుడు విపుల స్ఫూర్తి చదివినప్పుడు ఇప్పుడు ఇక్కడ చూడండి, విపుల స్ఫూర్తి ఆ వ్యత్యాసం. అంటే కారణం ఏంటంటే విపుల స్ఫూర్తి అది ఇందులో కలవలేదు. కారణం ఏంటంటే ఇదొక పదం అదొక పదం. ఆ విధంగా విపుల స్ఫూర్తి కాదు, విపుల స్ఫూర్తి. అందుకు ఇది లఘుగా వస్తుంది. ఇక్కడ కూడా అంతే. తరతరాలకు జ్ఞాన చైతన్య మూర్తి అంటే ఇదొక పదము అదొక పదం. ఈ పదాల మధ్య ఈ పదాలు వేరు పదాలుగా ఉన్నాయి కాబట్టి ఇది ఇక్కడ గురువుగా సంయుక్త అక్షరం ఇది గురువు రాదన్నమాట. ఆ విధంగా ఇక 5 పుల్లక్షరాలు ఉంటే వాటి ముందు గురువులు. ఇక్కడ పుల్లక్షరాలు ఏమీ లేవు కాబట్టి మనం వాటిని పట్టించుకో, మిగిలినవన్నీ లఘువులే. ఇలా మొత్తం లఘువులు గురువులు గుర్తించాక 3 చేసుకుందాం, విడదీస్తాం. సుభద్ర అంతకుముందు వీడియోలో సుభద్ర అనే పదానికి లఘువులు గురువులు గుర్తించడం కూడా దాని ప్రభావం సంయుక్త అక్షర ప్రభావము ముందు అక్షరం మీద పడదనే విషయం మనము
చెప్పుకున్నాం, అది కూడా గమనించండి. ఇకపోతే నేను 3 తీసుకుంటే సూర్యుడు ఒక్కడు అంటే సూర్యగణం ఒకటి, తర్వాత 2 ఇంద్రగణాలు, తర్వాత 2 సూర్యగణాలు, నగనము ఇది తగనము, ఇక్కడ కూడా తగనము, నగనము ఇది హగనము, భగనము సల భగనము, 2 ఇంద్రగణాల తర్వాత 2 సూర్యగణాలు, హగనము, నగనము. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఒక హగనముతో సూర్యగణము, రగనము, ఇంద్రగణము, సల ఇంద్రగణము, నగనము, హగనము, నగనము సూర్యగణము, భగనము ఇంద్రగణము, రగనము ఇంద్రగణము, హగనము. ఇలా ఒక సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు, ఈ విధంగా అన్ని పాదాలకి వస్తున్నాయి. ఈ విధంగా మనం ఈ గణ విభజన చేస్తాం అన్నమాట. ఆల్రెడీ ఒకవేళ తేటగీతి ఆట వెళ్ళి ఎందుకు, ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది ఆట వెళ్ళిది, ఒకవేళ ఇదే ఇలాంటి పాదం ఇచ్చినప్పుడు ఇది తేటగీత ఆట వెళ్ళదాన్ని కన్ఫ్యూజ్ అయ్యేటప్పుడు ముందు మనం చెప్పుకున్నాం. ముందు సూర్యగణం ఒకటి వచ్చిన తర్వాత మళ్ళీ సూర్యగణమే తెగుతుంది అంటే ఆట వెళ్తవుతుంది. కాబట్టి సూర్యగణం కాకుండా ఇంద్రగణాలు వస్తున్నాయి అంటే ఖచ్చితంగా అది తేటగీత అవుతుంది. ఎందుకంటే పరీక్షల్లో ఇచ్చేటువంటి పద్య పాదాలు ఆట వెళ్ళి తేటగీత అని ఇవ్వరు. ఆ పాదాన్ని మనము గమనించం చేశాక అది ఏ పద్య పాదమో కనుక్కోమని ప్రశ్నిస్తారు. కాబట్టి అది ఏ పద్యపాదమో కనుక్కునే బాధ్యత మనదే గనక లఘువులు గురువులు గుర్తించేటప్పుడు మొదటి గణము సూర్యగణం వచ్చిన తర్వాత 2వ గణము కూడా సూర్యగణము, 3వ గణం కూడా సూర్యగణమే తిరుగుతుంటే అది ఆట వెళ్తే పద్యపాదమని, లేదు ఒక మొదటిది సూర్యగణం వచ్చి 2వ గణము, 3వ గణము ఇంద్రగణాలు వస్తుంటే అది తేటగీతి పద్యమని మనము గమనించుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన విషయము, అందరూ గుర్తుపెట్టుకోండి. ఇక ప్రాస నియమం లేదు, ప్రాస గురించి గత వీడియోలో చెప్పుకున్నాం. ఇక్కడ మనం యతి స్థానాలు గుర్తిద్దాం. యాకి, ఇక్కడ యూకి, అకారానికి, ఉకారానికి. ఓకే, ఇక్కడ కొంచెం యతి స్థానం అంటే హల్లులు కలిసే కానీ అచ్చుల్లో కొంచెం దోషం ఉంది, సవరిస్తాను. ఎందుకంటే అకారానికి ఉకారానికి యతి చెల్లదు, ఇది సవరించవలసి ఉంది. సరే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ విధంగా 1వ గణం మొదటి అక్షరానికి, 4వ గణం మొదటి అక్షరానికి యతి చెల్లుతుంది. ఇక్కడ కూడా అకారానికి, ఇందులో అకారానికి. ఇక్కడ కూడా ఇక్కడ పూర్ణానుస్వరంతో ఉంది కనుక అంధకారము నగించిన అగ్ని పిడుగు. ఓకే, ఇది సరిపోయింది. ఇక్కడ అకారానికి, నకారంలో అకారానికి, ఇక్కడ ఈ వీకి ఎతి, తాకి, ఇక్కడ తాకి, ఇతకారానికి ఎతి స్థానము సరిపోయిందన్నమాట. ఈ విధంగా తేటగీతికి సంబంధించి పద్య లక్షణాలు మనం గుర్తించి పరీక్షల్లో రాయవలసి ఉంటుంది. మళ్ళీ ఇంకొకసారి పద్య లక్షణాలు మనం గుర్తు చేసుకుందాం. 1 ఉపజాతికి చెందిన పద్యము, 4 పాదాలు ఉంటాయి, ప్రాస నియమం ఉండదు, ప్రాస యతి చెల్లుతుంది. 1వ గణం మొదటి అక్షరానికి, 4వ గణం మొదటి అక్షరానికి యతి చెల్లుతుంది. ఒక సూర్యగణము, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు ప్రతి పాదంలో ఉంటాయి. ఇవి ఉపజాతుల్లో 2 పద్య లక్షణాలు. గత వీడియోలో ఛందస్సు 5 అనే వీడియోలో ఆట వెళ్ళింది, ఇందులో తేటగీతి గురించి చెప్పడం జరిగింది. తర్వాత వీడియోలో శేష పద్య లక్షణాలు
చెబితే ఉపజాతులు అనేవి మనకి పూర్తవుతున్నాయి. నెక్స్ట్ శేషపద్య లక్షణాలతో మళ్ళీ కలుసుకుందాం. మొదటిసారి ఈ ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఈ విధంగా కామెంట్, మీకు ఎటువంటి సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో స్పందించండి. వాటికి నేను తగినటువంటి మీ సలహాలు కూడా ఇవ్వచ్చు, ఆ సలహాలు కూడా నేను స్వీకరిస్తాను. ఆ విధంగా మళ్ళీ వీడియోల్ని బెటర్గా వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.